నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చలో గుంటూరు జైలు ధర్నాపై పోలీసుల ఉక్కుపాదం, అరెస్టులతో కారాగారం వద్ద ఉద్రిక్తత. తెలుగుదేశం నేతల గృహ నిర్బంధాన్ని ఖండించిన యనమల, ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకువెళ్తామన్న ఆనంద్ బాబు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని పునః స్థాపించామన్న ప్రధాని, పటేల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మోదీ. దేశంలో 81 లక్షలు దాటిన కరోనా కేసులు, కొత్తగా 48,268 మందికి పాజిటివ్. కొత్త మార్గాల్లో పేట్రేగిపోతున్న సైబర్ నేరగాళ్లు, కేటుగాళ్ల మాయతో క్షణాల్లో ఖాతా ఖాళీ. గుంటూరు జైలు భరోసాకు వెళ్తున్న రాజధాని ఐకాస నేతలు, తెలుగుదేశం నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించడంతో జైలు వద్ద నిర్బంధ వాతావరణం కనిపించింది. అమరావతి రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి వారికి సంకెళ్లు వేసి తరలించడానికి నిరసనగా గుంటూరు జైలు భరో కార్యక్రమానికి పిలుపునిచ్చిన రాజధాని ఎస్సీ ఐకాస నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. జైలు ఎదుట పోలీసులతో వాగ్వాదానికి దిగిన వాళ్లను అరెస్ట్ చేశారు. And then we can have a brief Q&A session, sir. Yeah. అమరావతి ఐకాస, రాజధాని ఎస్సీ ఐకాస పిలుపుతో గుంటూరు జైలు వద్దకు నిరసనకారులు భారీగా చేరుకుంటారు అనే సమాచారంతో పోలీసులు ఎక్కడికక్కడ నియంత్రణ చర్యలు చేపట్టారు. రైతుల్ని రిమాండ్లో ఉంచిన జైలు వద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు. జైలు పరిసరాల్లోకి ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు. జైలు బయట బస్టాండ్లో ఉన్నవారిని ఎప్పటికప్పుడు పంపించేయడంతో నిర్బంధ వాతావరణం కనిపించింది. బస్టాండ్లో ఉన్న తమను ఎందుకు పంపిస్తారంటూ ఓ మహిళ పోలీసుల్ని ప్రశ్నించడంతో వాగ్వాదం ప్రారంభమైంది. తాను ఆసుపత్రికి వచ్చానని ఆమె చెప్తుండగా జైలు పరిసరాల్లో ఆంక్షలున్నాయని చెప్పినా ఎందుకున్నారంటూ పోలీసులు ఆమెతో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు. గుంటూరు జైలుకు వెళ్తున్న ఉద్దండరాయనిపాలెం రైతుల్ని పోలీసులు అరెస్టు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపై బైఠాయించేందుకు యత్నించిన రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. తుళ్లూరు నుంచి గుంటూరు బయలుదేరిన మరికొంతమంది రైతుల్ని పోలీసులు అరెస్టు చేశారు. జైలు వద్దకు చేరుకున్న అమరావతి రాజకీయేతర ఐకాస నేతలు మల్లికార్జున, శైలజను పోలీసులు అరెస్టు చేశారు. శైలజ జీప్లో ఎక్కేందుకు నిరాకరించడంతో పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకువెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. అరండల్పేట స్టేషన్ కు ఆమెను పోలీసులు తీసుకువెళ్లారు. ప్రభుత్వం తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జైలు భరో కార్యక్రమానికి వెళ్లకుండా అమరావతి ఐకాస, రాజధాని ఎస్సీ ఐకాస నేతల్ని పోలీసులు ఉదయం నుంచే గృహ నిర్బంధంలో ఉంచారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఐకాస నేతల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయవాడ మొగల్రాజపురంలోని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేత శివారెడ్డికి నోటీసులు ఇచ్చిన మాచవరం పోలీసులు ఇంట్లోంచి రాకుండా అడ్డుకున్నారు. విజయవాడలో తెలుగుదేశం నేతలు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ మంత్రి దేవినేని ఉమా, నెట్టెం రఘురాం తదితరుల్ని జైలు భరోసాకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావును, తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం నేతలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, భీమవరంలో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.
రైతుల ఆందోళనలో పాల్గొనకుండా రాజధాని ప్రాంతంలో పోలీసుల్ని భారీగా మోహరించారు. మేడికొండూరు మండలం పేరెచెర్ల జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. గుంటూరు జిల్లా పెదపరిమి తాడికొండ అడ్డరోడ్డు వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. రాజధాని నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. గుంటూరు వైపు వెళ్లే మార్గాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వదిలిపెడుతున్నారు. దాపురిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉండా వెంటనే బేషరతుగా అందరినీ రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దళిత సోదరుల్ని ఎటువంటి అన్యాయంగా ఎటువంటి కేసు లేకుండా అరెస్టు చేసి ఇవాళ మేము కట్టే ట్యాక్సులతో పోలీస్ సోదరులకి జీతాలు ఇస్తూ వాళ్ళని మా మీద ప్రయోగిస్తారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖపు ప్రభుత్వం. ఇవాళ అమరావతిని కమ్మవారం చెప్పి బీసీ ఎస్టీల్ని కాల్ చేస్తున్నాడు. ఇది బీసీ రాజధాని, ఇది ఎస్సీ ఎస్టీల రాజధాని. గుంటూరు జైలు భరోసాకు వెళ్తున్న రాజధాని ఐకాస నేతలు, తెలుగుదేశం నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించడంతో జైలు వద్ద నిర్బంధ వాతావరణం కనిపించింది. అమరావతి రైతుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి వారికి సంకెళ్లు వేసి తరలించడానికి నిరసనగా గుంటూరు జైలు భరో కార్యక్రమానికి పిలుపునిచ్చిన రాజధాని ఎస్సీ ఐకాస నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. జైలు ఎదుట పోలీసులతో వాగ్వాదానికి దిగిన వాళ్లను అరెస్ట్ చేశారు. ఒకసారి అమరావతి ఐకాస రాజధాని ఎస్సీ ఐకాస పిలుపుతో గుంటూరు జైలు వద్దకు నిరసనకారులు భారీగా చేరుకుంటారనే సమాచారంతో పోలీసులు ఎక్కడికక్కడ నియంత్రణ చర్యలు చేపట్టారు. రైతుల్ని రిమాండ్లో ఉంచిన జైలు వద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు. జైలు పరిసరాల్లోకి ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు. జైలు బయట బస్టాండ్లో ఉన్న వారిని ఎప్పటికప్పుడు పంపించేయడంతో నిర్బంధ వాతావరణం కనిపించింది. బస్టాండ్లో ఉన్న తమను ఎందుకు పంపిస్తారంటూ ఓ మహిళ పోలీసుల్ని ప్రశ్నించడంతో వాగ్వాదం ప్రారంభమైంది. తాను ఆసుపత్రికి వచ్చానని ఆమె చెప్తూ ఉండగా జైలు పరిసరాల్లో ఆంక్షలున్నాయని చెప్పినా ఎందుకున్నారంటూ పోలీసులు ఆమెతో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారు. తెలుగుదేశం నేతల్ని అక్రమంగా నిర్బంధించడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. రాష్ట్రంలో అణచివేత అమలవుతోందన్నారు. నిరసనలకు దరఖాస్తు చేసుకున్న రైతులకు అనుమతి ఇవ్వలేదన్న యనమల ప్రాథమిక హక్కులు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ రైతులకు బేడీలు వేసి ఓ తప్పు చేసిన ప్రభుత్వం తమ నేతల్ని నిర్బంధించి మరో తప్పు చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. దీనికి ప్రభుత్వం భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్నారు. రైతు నేతల్ని, ప్రతిపక్షాలను గృహాల్లో నిర్బంధించినంత మాత్రాన ఉద్యమం ఆగుతుందా అని తెలుగుదేశం నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ప్రభుత్వం హౌస్ అరెస్టుల ద్వారా ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా నిరసన తెలిపే కార్యక్రమాన్ని కూడా తెలపకూడదు మా ప్రభుత్వంలో అని చెప్పి ఈ హౌస్ అరెస్టుల సందర్భంగా అనిపిస్తాం. ప్రత్యేకంగా దళిత రైతుల్ని అరెస్ట్ చేసిన తీరు యావత్ ప్రపంచం కూడా
ఆశ్చర్యపోవడమే కాకుండా అవమానంగా భావిస్తూ ఉన్నారు. చట్టాన్ని న్యాయాన్ని తమ చేతుల్లో తీసుకున్నట్టుగా ప్రభుత్వం భావిస్తాం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డల పెట్టు. నేతలను వీళ్ళందరినీ అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమం అవుతుందా? ఇవాళ పోలీసు వారు వాళ్ళకి వాళ్ళుగా చేస్తున్నారా, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారనేది ఇక్కడ చూడాలి. ఎందుకంటే అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉందని నేను అనుకోవట్లా. అరెస్టు చేసింది రైతుల్ని. రైతుల్లో కూడా ప్రత్యేకంగా దళితులు. వాళ్ళు దళితుల మీద, దళితుల యొక్క రక్షణ కోసం తీసుకొచ్చుకున్నటువంటి చట్టం పిఏఓ యాక్ట్ వాళ్ళ మీద ప్రయోగించడం ఒక విచిత్రమైన పరిస్థితి. జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మానవ హక్కుల హననం ఇది. పూర్తిగా దాన్ని దుర్వినియోగం చేస్తామన్నారు. ఈ అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, జేఏసీ నాయకులను కానీ అందరిని కూడా గృహ నిర్బంధాలు చేసి ఈ విధంగా అడ్డుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది ముందు గుర్తుపెట్టుకోండి. ఇది నియంతృత్వం కాదు, మీ సొంత జాగీరు కాదు, పోలీసు వాళ్ళ జాగీరు కాదు, జగన్మోహన్ రెడ్డి జాగీరు కాదు. ప్రజాస్వామ్యంలో నీకు అత్యధికంగా సీట్లు ఇచ్చి గెలిపించారు. నువ్వు రాజ్యాంగబద్ధంగా పరిపాలన అందించాలి. అంతేగాని ఇట్లా అడ్డగోలుగా, అమానుషంగా ఈ అకృత్యాలు చేస్తా, నియంతృత్వ పోకడలు పోతే వీటన్నిటికీ ఏదో ఒక రోజు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముంబై ఐఐటి విద్యార్థులను ఉద్దేశించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. World is used to ACLAS, Hindu growth rate. If you can go to history, pre-economic reforms, single party, monopoly. If you come to post-economic reforms, coalition government, only first time there is a NDA government, absolute majority. But you see the change. At that time, we responded with a pivotal reform introduced by P.V. Narasimha Rao. We converted a life and death crisis into an opportunity. All of you may recall or read, because you are youngsters, there is no money for us, foreign exchange reserves, to import diesel and petrol. That was the stage. Even we have mortgaged all jewelry, but no money is available. India wants for opening up its economy, thus giving us most of what we are around today. Millions of Indians, knowingly or unknowingly, willingly or unwillingly, embarked on a journey towards an uncertain future. However, this turned out to be our first step in history towards globalization. I am confident now it is a matter of time. Another 20 years or 10 years, with all our efforts, India will become one or two countries in the world. It is going to happen. But how we are going to position ourselves is very important. If you see here, my experiences, in 1995, I became Chief Minister of Andhra Pradesh, combined Andhra Pradesh. In 1991, economic reforms. And 96 parliament elections. At that time, coalition governments, UF, then NDA, then UPA, then again NDA. We started second generation reforms. Nationwide economic reform started, but I was instrumental to start second generation reforms. And I prepared vision document in 1999, vision for 2020. Then people asked me, 21 years vision. Then I told him, everybody, it is very, very necessary. At that time, we used to have 5 years plan. That too not effectively executed. We prepared vision 2020. If you see in Hyderabad, all these things happened and transformed totally. 20 years, recently it is over. If you can compare what vision we have given, at that time, I created Cyberabad. Youngsters, you are all aware technology.
At that time, I visualized all over the world what is happening. I want to go for knowledge economy. Then I started one building, that is iTech City, with a public-private partnership. From there, my journey started. Then I created Hyderabad, Cyberabad, which was inaugurated by the then American President Bill Clinton. We had two cities, Hyderabad, Secunderabad. I added one more city, that is Cyberabad, only to promote information technology and knowledge economy. There, if you see, we are all thinking money. At that time, I went around all over the world. I networked with Microsoft. Microsoft has come to Andhra Pradesh, first time after Seattle. Because of that, all companies of IT has come to Andhra Pradesh. I told all over the world, you cannot undermine Indians. Indians are very strong in mathematics and English. So in IT, we are having a unique place. That is how I promoted. You are seeing today, one step we moved forward, then automatically it will help us. Microsoft CEO is from Andhra Pradesh. Even Google CEO is from India, from Tamil Nadu. You can see all over the world today, all mid-level or senior level executives are from India. That is the strength we are having. We created one of the best infrastructure. If you see Greenfield Airport, first of its kind, Outer Ring Road, 165 kilometers, 8-lane road, at that time we created, and also Biotechnology Park. It is one of the biggest park as on today in Asia. Very soon COVID vaccine is going to come from that place. If you see all these things, 4% of GDP is coming from Hyderabad for the country. That is how we are able to do something. Again, our state is divided. Where I am saying crisis is an opportunity for all of you. 2014, new state has been formed. We don't have capital. We don't have office. I sat in a bus for some time to function myself. From there, I started my journey. If you see 5 years, average growth rate is 10.5%. 4 years, double-digit growth. Never in the history of pre-independent India, we have grown continuously 4 years, double-digit growth. If you see here, Harvard University has established a case study. If any country or a state will grow 12 years double-digit growth, it will become a developed economy. We have grown 4 years. I have planned another 10 years or 15 years to make first developed state in India. If you see here, agriculture, we are all planning 3 to 4%. We are able to grow 17%. Reason is, I have planned agriculture because of gestation period. If you focus agriculture, this season you will get results. Then you can plan industry 2-3 years. Then automatically service sector will develop. This is the approach I have taken. Then results have come. And also if you see here, I promoted industry in a big way. 4 years Government of India started Ease of Doing Business Awards. For 4 years, first year, second place. Another 3-4 years, first place. We are able to attract nearly 15.48 lakh crores investment for Andhra Pradesh. Even Kia Motors, you are all using today. We have started, we executed, we completed, it is on roads today. This is how, if you see, first year 9.2, second year 10.06, third year 11.7, fourth year 11.22, fifth year 10.7, average 10.5, whereas Government of India has grown
7.3, more than 3.2% higher than Government of India. This is where for the last 30 years. Now COVID. History will be earmarked here afterwards, pre-COVID, post-COVID. Just like both pre-economic reforms and post-economic reforms. You are all witnessing this crisis. You may have hundreds of doubts. Here, I wanted to give you one simple example. You prepare from today for another 30 years. Visualize, imagine. Another 30 years where country will be, where you will be. How you are going to contribute for the country and also for your empowerment. I heard about IIT Mumbai creating a digital avatars for the convocation ceremony, not seen even in countries like USA or UK. Even that is followed by IIT Chennai also now. Yesterday I have seen some news on that. So what I wanted to ask all of you, you must have a vision. Any achievement in life, vision is very, very important. If you visualize things and plan accordingly and execute, then everything is possible. Then if you see here, your mindset. I am requesting all of you, you must have a mega mindset. You do not need a great mind to make India a superpower. And we need the super power of great minds like you. You are all youngsters. You can imagine what is happening all over the world. Today, Industrial Revolution 4.0. When you start first Industrial Revolution, hundreds of years, same thing, second Industrial Revolution. Third Industrial Revolution, I'm a party, Internet Revolution and information technology breakthrough, all these things. Fourth Industrial Revolution has come very short time, only 20 years time. This is where I'm asking today for all of you. You are seeing IT technology, artificial intelligence, machine tools, data centers. You can imagine anything. It is all available for you. But how to do it, it is with you. If you see Tesla car, is one example in the recent times. At that time, Microsoft innovated internet. Before that, we used to communicate to America. It used to take 3 days, 4 days, or through satellite. After that, world has become a global village. If you see Tesla, I had an occasion to have one-to-one discussion with that Tesla, who is innovated, Elon Musk. If you see here, a complete ecosystem of eco-friendly, connected and automated vehicles. It changed the world's view, accelerated the growth of electrical vehicles. As on today, 1 million cars. And also with an annual growth rate of 50%. It is the first company to release an annual environmental impact report in 2019. They are able to saving of 4 million metric tons of CO2. You can imagine how it is going to transform environment. And also, what I want to tell you, India offers us a perfect platform to develop a mega mindset. It has a challenging size, complexity, diversity, and a free thinking of population. And also here, the world is your lab.
Earlier, you want to study, your teacher is important. Now you can teach your teacher. That is the beauty of knowledge today. We are all equal footing. Even your professors who are all mentors, they have to study. They have to upgrade every day. Sometimes you are forward, you will learn better than your professors also and go for different innovations. It is a reality, I'm telling you. Professors are becoming more or less mentors, motivators, and that type of a role in future. If you see, unimaginable change is already here. Solar. One example. One solar cost is 15-16 rupees per unit. When I became Chief Minister in 2014, solar price is 7 rupees, 6 rupees 50 paisa. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలు ఏకం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఐక్యతా పరేడ్లో పాల్గొన్న ప్రధాని ఉగ్రవాదం, హింస వల్ల ఏ ఒక్కరూ లబ్ధి పొందరని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కశ్మీర్ కొత్త అభివృద్ధి పంథాలో దూసుకుపోతోందన్న మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని పునః స్థాపించామని ఉద్ఘాటించారు. పటేల్ జయంతి వేళ దేశం బహుముఖ రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. కరోనా మహమ్మారిని 130 కోట్ల భారతీయులు సమైక్యంగా పోరాడి బయటపడినట్లు చెప్పారు. समर्पित करूंगा। ये जाबाज रक्षक देश के प्रति अपने जुनून, शौर्य और अनुशासन